ఏకాగ్రత, కాన్సంట్రేషన్, దీని గురించి మనం చాలానే విన్నాం. మనలో ఏకాగ్రత పెరగడం మూలంగా మనం ఏ లక్ష్యాన్నైతే చేరాలి అనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని సులువుగా చేరవచ్చు. ఏకాగ్రత పెంపొందే కొద్దీ ఎక్కువ విజ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం కాబట్టి. అట్టి ఏకాగ్రతకు సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. యజ్ఞవల్కుడు అనేటటువంటి ఒక ఋషి ఆశ్రమంలో గురుకులం విద్య అనేది నేర్పించబడుతుంది. అలా అతనికి ఎంతోమంది శిష్యులు కలరు. ఎంతమంది శిష్యులు ఉన్నప్పటికీ అతనికి జనక మహారాజు అంటేనే ఎక్కువ అభిమానం. అతని పైన మాత్రమే ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. ఆ విషయంలో మిగిలిన శిష్యులందరికీ గురువుగారి పైన చాలా కోపంగా ఉండేది. ఎందుకంటే గురువుగారు మహారాజు పట్ల, జనక మహారాజు పట్ల శ్రద్ధ ఎక్కువగా చూపుతున్నాడు, మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు అన్నటువంటి ఆవేశం వారిలో అధికంగా రాను రాను పెరగసాగింది. కానీ గురువుగారు అవేవి పట్టించుకోకుండా జనక మహారాజు పైనే ఎక్కువ శ్రద్ధను చూపేవాడు. అయితే ఇదిలా ఉండగా ఒకనాడు గురువుగారు ఆ జనక మహారాజు మిగిలినటువంటి శిష్యులందరికీ విద్యను బోధిస్తూ ఉన్న సందర్భంలో మిథిలా నగరం అనేది తగలబడిపోతూ ఉంది. కానీ గురువుగారు, యజ్ఞవల్కుడు మరియు శిష్యుడైన జనక మహారాజు మాత్రం వేటిని పట్టించుకోకుండా కేవలం గురువుగారు బోధించడం పైన, ఆ శిష్యుడు వినడం పైన మాత్రమే శ్రద్ధ ఉంచారు. కానీ మిగిలిన శిష్యులందరూ పరుగున వెళ్ళి మిథిలానగరంలో తగలబడిపోతున్న ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులను సేకరించడం పట్ల వారు అధిక శ్రద్ధను చూపారు. కానీ గురువుగారు బోధించడంపై మాత్రమే మనసును ఉంచారు. శిష్యుడైన జనక మహారాజు వినడం పైన మాత్రమే, ఏకాగ్రంగా వినడం పైన మాత్రమే మనసును ఉంచారు. మిగిలినటువంటి బాహ్యం పైన వారు ఏ మాత్రము ఆలోచన కూడా చేయలేదు. అది ఏకాగ్రత అంటే. అది మనస్సును కేంద్రీకరించడం అంటే. ఎంత అద్భుతమో చూడండి. అందుచేతనే ఒక వాస్తవాన్ని ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి. ఏకాగ్రంగా మనం ఒక పనిని చేస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అనేటటువంటి అంశం అనేది చాలా ముఖ్యం, మనం తెలుసుకోవాల్సింది. అందుచేతనే ద్రోణాచార్యుడు అర్జునునికి భోజనం దీపం లేని సమయంలో పెట్టకూడదు అని తెలియజేస్తారు. ఎందుచేతనంటే అర్జునుని యొక్క ఏకాగ్రతను గమనించినటువంటి ద్రోణాచార్యుడు అతని యొక్క ఏకాగ్రతాశక్తి చేత దేనినైనా సాధించగలడు. కాబట్టి అతనికి రాత్రి వేళల్లో భోజనాన్ని పెట్టకూడదు అని తెలియజేస్తాడు. ఈ విషయాన్ని తెలియజేసిన తర్వాత ఎందుకు గురువుగారు ఆ విధంగా అంటున్నారు అన్నటువంటి విషయాన్ని వంటవారు పెద్దగా గమనించలేకపోయారు. అలాగా ప్రతిరోజు దీపం ఉండగానే అర్జునునికి భోజనాన్ని వడ్డిస్తూ ఉండేవారు. కానీ ఒకరోజు తీవ్రమైన గాలి కారణంగా
అర్జునునికి భోజనం వడ్డించిన తర్వాత దీపం మొత్తం ఆరిపోయింది. కానీ అర్జునుడు భోజనం మీ నుంచి మధ్యలో లేవకూడదు కాబట్టి ఆ భోజనాన్ని చేతిద్వారా తీసుకొని సరాసరి నోటిలోకి పెట్టేవాడు. అలా పెడుతూ ఉన్న సందర్భంలో చూడండి, ఏకాగ్రత ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ పాత్రలో నుంచి భోజనాన్ని చేతి ద్వారా తీసుకొని సరాసరి నోటిలోకి తీసుకువెళ్తూ ఉన్నాడు. అక్కడ మాత్రం కారు చీకటి కమ్మి ఉంది. కారు చీకట్లో కూడా నా చేతులు నా నోటిలోనికే వెళ్తున్నాయి, కానీ వేరే మార్గంలోకి వెళ్ళడం లేదు అన్నటువంటి అంశాన్ని గమనించినటువంటి అర్జునుడు, నేను కూడా నా లక్ష్యాన్ని చీకట్లో సైతం ఛేదించగలను అని కళ్ళు మూసుకొని విలువిద్యను నేర్చుకున్నటువంటి వ్యక్తి శబ్దాన్ని వినడం ద్వారా మాత్రమే కళ్ళను మూసుకొని తన లక్ష్యాన్ని ఛేదించడం అనేది నేర్చుకున్నారు. ఏకాగ్రత కలిగినటువంటి వ్యక్తులు వారి మనస్సు ఎల్లప్పుడూ దానిపై ఉంచడం మూలంగా వారికి ఒక ఆలోచన తట్టి వారు తన లక్ష్యాన్ని సులువుగా ఛేదించగలరు. ఇందుకు అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇది. ఏకాగ్రత ఉంటే మన మనస్సు పక్క వైపు మరలదు, మన లక్ష్యం మన ముందు ఉంటుంది, మన లక్ష్యాన్ని మనం సులువుగా ఛేదించగలం. ఈ వాస్తవాన్ని గమనించండి. మన లక్ష్యాన్ని మనం గుర్తుంచుకుందాం, మన జీవితాన్ని మనం ఆనందంగా సాగిద్దాం. లక్ష్య సాధనకై పోరాటాన్ని సాగిస్తూ మన జీవితాన్ని ముందుకు పోనిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.